ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ ఎన్నికల రిటర్న్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలను అందజేస్తారు. ఇక సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు ఘట్టానికి ఇండియా కూటమి నుంచి అతిరథ మహారథులు హాజరవుతారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవికి పోటీ పడుతున్న సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాల దాఖలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రులతో పాటు ఇండియా కూటమికి చెందిన కీలక నాయకులంతా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి అనూహ్యంగా ఆప్ మద్దతు ప్రకటించింది. ఆప్ చాలా కాలంగా ఇండియా కూటమికి దూరంగా ఉంటోంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేశాయి. దాంతో మధ్యలో బీజేపీ గెలిచింది. ఆప్ ఓటమి పాలైంది. ఈ పరిణామం తర్వాత ఆప్ ఇండియా కూటమిని పూర్తిగా పక్కన పెడుతోంది. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతమైన వ్యక్తి, పైగా మాజీ న్యాయమూర్తి. దాంతో ఆయన అభ్యర్థిత్వంపై ఆప్ తన సపోర్ట్ను తెలియజేసింది. ఇక నామినేషన్ వేళ ఆప్ ప్రతినిధులు కూడా హాజరవుతారని అంటున్నారు. మరోవైపు ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ వంటి పెద్ద పార్టీలు తమ పక్షం నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడానికి పట్టుదలగా పనిచేస్తున్నాయి. అందుకే ఈ పార్టీలకు చెందిన ఎంపీలు ఆయన నామినేషన్ వేళ ఎక్కువ సంఖ్యలో హాజరవుతారని అంటున్నారు. అంతేకాదు ఇతర పార్టీల మద్దతుని కూడగట్టడంలో సైతం వీరంతా గట్టిగా పనిచేస్తారని అంటున్నారు. సాధారణంగా ఇవి పార్టీ రహిత ఎన్నికలు. పైగా స్వేచ్ఛగా ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థిని ఓటు వేయొచ్చు. విప్ సైతం జారీ చేసేది ఉండదు. ఎవరి మనోభావాలకు ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేసినా వారి సభ్యత్వం రద్దు కాదు, చర్యలు సైతం తీసుకునే వీలుండదు. అందువల్ల ఇప్పుడు చూస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా అవతల పక్షం నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అన్న చర్చ ఉంది. పైగా ఆయన కూడా ఎంపీలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ ఇండియా కూటమి చేసిన మరో తెలివైన పని ఏంటి అంటే రాజకీయ పార్టీలకు చెందిన వారిని బరిలోకి దించకపోవడం. దాంతో రాజకీయాలకు అతీతంగా ఓట్లు అటు నుంచి ఇటు పడతాయని ఇండియా కూటమి ధీమాగా ఉంది. हम सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है. मुझे खुशी होती है कि सभी अपोजिशन पार्टी एक होकर एक नाम पे अगर मिल के लड़ने के लिए तैयार है तो ये बहुत बड़ा अचीवमेंट डेमोक्रेसी का और लोकतंत्र का है. श्री बी सुदर्शन रेड्डी गारू is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court, and Judge of the Supreme Court.